అదొక అంశం. రెండవది ముఖ్యంగా పత్రికా విలేకరులకు ముఖ్యంగా నేను విన్నవించుకునేది ఏంటంటే, గత నెల రోజుల నుండి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేస్తామని ఆలోచన చేసి ఎప్పుడైతే 15వ తారీఖు నాడు పోయిన నెల జూలైలో 15వ తారీఖు నాడు జియో నంబర్ 567 విడుదల చేసిందో అప్పటి నుండి టీఆర్ఎస్ వాళ్ళకి అంటే కడుపులో మంట మొదలైంది. అరే వీళ్ళు చేస్తారు అనుకున్నాము, చేయాలి అనుకున్నాము, మేము ఒక ₹1,00,000 చేస్తామని చెప్పినాము, అది కూడా సరిగ్గా మేము 15 రోజులు చేయలే, మేము మోసం చేసినట్టు కాంగ్రెస్ వాళ్ళు కూడా రైతులకు మోసం చేస్తారని మనం అనుకున్నారు. ఎట్లాగో మేము అంతా తెలంగాణ మొత్తం అప్లపాలు చేసినాం, పైసలు లేవు, మరి రేవంత్ రెడ్డి ఆడికలు తెస్తాడు. మోసం వాళ్ళ ఈ తప్పుడు ఆరోపణలకు మీరు మోసపోకండి. కాంగ్రెస్ పార్టీ మీ పక్షానే ఉన్నది, చెప్పిన మాట చేస్తాం. మీకు 100% రుణమాఫీ చేయించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో అందరినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మాట్లాడినటువంటి సందర్భంలో ఇవాళ పైసా కూడా పట్టుకొని ఎన్ని ఇబ్బందులున్నా కానీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో, రైతులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ మేము ₹2,00,000 కుటుంబానికి రుణమాఫీ చేస్తుంటే ఓర్వలేక మరి ఎక్కడ రైతులు కాంగ్రెస్ పార్టీని దగ్గర అవుతారో, మరి ఇక్కడ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు, మళ్ళా మాకు ఉనికి కోల్పోతుంది. మేమైతే 10 సంవత్సరాలు మరి అంటే రైతులను మోసం చేసాం. ఇప్పుడు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు రావాలని చెప్పి మళ్ళీ ఒకసారి ఒక కొత్త వేషం వేసుకొని కోడిగుడ్డి మీద ఈకలు కూడా అంటుంది. కోడిగుడ్డి మీద ఈకలు వీకినట్టు వీకి ఇంకా రైతులను మళ్ళీ ఏదో రెచ్చగొట్టి మభ్యపెట్టి ఇంకా ధర్నాలు చేస్తున్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈ హరీష్ రావు, అగ్గిపేట హరీష్ రావు అంటారు ఆయన, అగ్గిపేట హరీష్ రావును, కేటీఆర్ను, ఈ బామర్దులు, వీళ్ళు బిల్లా రంగాలు, వీళ్ళు మామూలు తోడు దొంగలు తెలంగాణలో దోసుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ధర్నాలు చేయడం అంటే సిగ్గుచేడు. మీ చరిత్ర ఏందయ్యా? మీ చరిత్ర ఏందో తెలుస్తా ఉన్నది. మీ చెల్లెలు టీఆర్ జైల్లో ఉన్నది. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ స్కామ్, భార్య భర్తలు మాట్లాడుకుంటూ విన్నటువంటి దుర్మార్గమైన ఆలోచన వీళ్ళది. ఇవాళ చేపలలో స్కాము, గొర్రెల స్కాము, రైతులను మోసం చేసుడు, మరి లేక ఒక కాళేశ్వరం డ్యామ్ కడతానే ₹1,00,000 కోట్ల అవినీతి జరిగింది. అది మూడు సంవత్సరాలకే ఇలా కూలిపోయినటువంటి పరిస్థితి. చివరికి అది చేపలు పెంచుకోవడం కూడా పనికొస్తుంది ఆ ప్రాజెక్టు. ఇలాంటి దుర్మార్గమైన మరి కుటుంబ పాలన, ఫ్యూడలిస్టిక్ పాలన చేసినటువంటి మీరు ఇవాళ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని నిలదీయడము, మరి దీన్ని ప్రశ్నించడము అని అంటే దయ్యాలు మరి ఏమంటారు దానికి. మీరు ఏం చేసినో కానీ మీకు హక్కు లేదు. మీరు ఎన్ని చిమ్ముకులు చేయండి, ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది. ఇవాళ మేము చెప్పిన 6 గ్యారెంటీలు ఇవాళ అమలు పరుస్తున్నాం. ఏకకాలంలో రుణమాఫీ చేయడం అనేది ఇక భారతదేశ చరిత్రలోనే ఒక చరిత్ర. ఇది ఇవాళ 29 రాష్ట్రాలు, ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఈ ట్రాన్సాక్షన్, మనీ ట్రాన్సాక్షన్ బ్యాంకులకు రైతులకు జరగలేదు. బ్యాంకుల ద్వారా సరే మేము ఒక జియో ఇష్యూ చేసాం. ఆ జియోలో కూడా క్లియర్గా రాష్ట్రం ఏదైనా ఫిర్యాదులు ఉంటే మీరు కన్సర్న్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి చెప్పండి, బ్యాంకులలో ఇవ్వండి. ఒక అప్లికేషన్ ఫార్మేట్ కూడా మేము విడుదల చేసాం, మీ పత్రికా విలేకరు కూడా ఇస్తాం. మా అంటే ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇంటింటికి పోతారు. ఎవరికైతే రైతులకు రుణమాఫీ కాలేదో వాళ్ళ ఇంటింటికి పోయి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మళ్ళీ బ్యాంకు వెబ్సైట్ల ద్వారా మనకు అప్లోడ్ చేస్తారు. ఖచ్చితంగా నెల రోజులలో ఏదైతే రైతులకు ఈరోజు ఫిర్యాదులు ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా 100% లాంగ్ చేసి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తాం. నేను చెప్పినాం ₹2,00,000 ఒకసారి రుణమాఫీ చేస్తామని. ఒకసారి వేసినాం, ఒకసారి 1,00,000 వేసినాం, 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి, ఇంకోసారి 1,50,000 ఉన్న వాళ్ళకి వేసినాం, ఇంకోసారి మరి 2,00,000 ఉన్న వాళ్ళకి వేసినాం. చిన్న అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు చేసిన పుణ్యమే ఇలా చాలామంది రైతులకు రేషన్ కార్డులు లేవంటే కారణం ఎవరు? గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ వాళ్ళే. 10 సంవత్సరాలు ఎన్ని కొత్త కుటుంబాలు ఏర్పడలే, ఒక్క కుటుంబానికి కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలే. ఇవాళ రేషన్ కార్డు అనేది ఒక కుటుంబానికి ప్రాతిపదిక తీసుకుని కుటుంబానికి 2,00,000 అన్నాం కాబట్టి మరి ఈ వ్యక్తి ఎవరైతే రైతు ఉన్నాడో ఆయన ఏ కుటుంబానికి చెందినవాడు అన్నది నిర్ధారించడానికి మాత్రమే మనం ఇలా వైట్ రేషన్ కార్డు అడుగుతా ఉన్నాం. దానికి లేని వాళ్ళకి వాళ్ళ ఫిర్యాదులు తీసుకుంటా ఉన్నాం. వాళ్ళు ఒక ఫార్మేట్లో కంప్లీట్ చేసేస్తే మళ్ళీ బ్యాంకుల వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకు కూడా రుణమాఫీ వస్తుంది. అదేవిధంగా దాంట్లో జియోలో కూడా క్లియర్గా రాసినాం.
ఇలా దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జీవోలు చదువుకోకుండా మాట్లాడుతున్నారు. దాంట్లో జీవోలో క్లియర్గా రాసింది ఉంది ఏంటంటే 2 లక్షల రూపాయల కంటే పైన ఉన్నది మీరు రైతులు కట్టాలి, బ్యాంకులో బ్యాలెన్స్ అమౌంట్ కట్టినప్పుడు ఈ 2 లక్షల రూపాయలు కూడా రుణమాఫీ అవుతాయని చెప్పడం జరిగింది. దయచేసి నేను రైతులందరినీ కూడా కోరుకుంటా ఉన్నా, మీరందరూ కూడా బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో మీ కుటుంబానికి అది 10,000 కావచ్చు, 20,000 కావచ్చు, 1 లక్ష కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 2 లక్షల పైన ఏదైతే మీరు రుణం మీకు ఉన్నదో అది మీరు బ్యాంకులో కట్టండి. పైభాగం 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయించే బాధ్యత మాదే అని చెప్పి ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.